హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే సుంకిసాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్క్యులర్ 3 సీజీఎం కిరణ్ కుమార్, జీఎం రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను అప్రాధాన్య పోస్టులోకి బదిలీ చేసింది. నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది. నాగార్జున సాగర్ జలాశయం వెనుక ప్రాంతంలో నల్గొండ జిల్లా పెద్దఊర మండలం సుంకిసాలలో ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. కాగా జలాశయంలోకి ఇన్ఫ్లో పెరగడంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ పై ఏర్పాటు చేసిన గేటు ఈ నెల 2న కూలిపోయింది. ఈ ఘటనను వారం రోజుల పాటు బయటికి పొక్కకుండా దాచిపెట్టడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి ఇంజనీర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు. జలాశయంలో నీటి మట్టం తగ్గిన తరువాతే దెబ్బతిన్న సైట్ వాల్ ను పునర్నిర్మిస్తామని, దీనికయ్యే సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చును నిర్మాణ సంస్థే భరించనుందని అధికారులు తెలిపారు.